దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, నా దేవుని యొక్క సన్నిధిలో ఆయన శ్రమలను ధ్యానం చేసుకుంటుండగా యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటానికి, ఈ లోకంలో ఆయన శ్రమ పొందటానికి, ఆయన మరణించటానికి మరొక విషయాన్ని ఇక్కడ మనకి దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఆ సంఘటన ఏదైనా అంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటము, ఆయన శ్రమ పొందటము, ఆయన మరణించడం అనేది అది దేవుని యొక్క చిత్తము అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తము, దేవునికి అది తృప్తి కలిగింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఏమన్నాడు ఇక్కడ యెషయా గ్రంథమందు 53వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే భక్తుడైన యెషయా ఆయన జ్ఞాపకం చేస్తూ మనకి ఈ మాటని సెలవిస్తూ ఉన్నాడు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడు అగును. చాలు. దేవుని యొక్క లేఖనాల్లో యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటానికి, ఈ లోకంలో ఆయన శ్రమ పొందటానికి, ఆయన మరణించటానికి మరొక విషయాన్ని ఇక్కడ మనకి దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఆ సంఘటన ఏదైనా అంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటము, ఆయన శ్రమ పొందటము, ఆయన మరణించడం అనేది అది దేవుని యొక్క చిత్తము అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తము, దేవునికి అది తృప్తి కలిగింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఏమన్నాడు ఇక్కడ, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారిని నలగొట్టడానికి యెహోవాకు, దేవునికి ఇష్టమైందట. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు, ఆయన అతనికి వ్యాధిని కలుగు చేశాడు, అతడు తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ లోకంలో ప్రభు వచ్చాడు, ఎందుకు ఆయన శ్రమ పొందాడు, ఎందుకు చనిపోయాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని యొక్క చిత్తం అనేది ఎంతో ముఖ్యమైనదని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుకనే దేవుని యొక్క చిత్తం అనేది నెరవేర్చబడేటట్లుగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఏంటి ఆయన చిత్తమే అంటే, అతను ప్రేమించాడు కనుక, అతను ప్రేమ చేత తన లోకాన్ని ప్రేమించాడు కనుక, ప్రేమ చేత లోకాన్ని విడిపించాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటము, ఆయన ద్వారా విమోచన కార్యాన్ని జరిగించటము ఆయనకి ఇష్టమైంది. కనుక ఆ కార్యం చేయాలంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావాలి. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి? చిత్తం అంటే ఇష్టం అంటే ఏంటి? చిత్తం అంటే మనకి ఇష్టమైంది కదా, మనకి ఇష్టమైంది. మన ఇష్టం అంటే ఏంటి? మన కోరిక. మన జీవితాల్లో మన హృదయంలో కలిగినటువంటి ఒకలాంటి ఆశ, ఒక కోరిక, అది ఇష్టము. ఇక్కడ తండ్రికి ఇష్టమైందట యేసుక్రీస్తు వారిని తన కుమారుణ్ణి లోకానికి పంపించాలని, ఆయనకి మరి మరణాన్ని అప్పగించాలని, ఆయనకి వ్యాధి కలుగు చేశాడట. ఆయన తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు అని చెప్తున్నాడు. నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళని రక్షించాలి. ఎందుకంటే లోకాన్ని నేను ప్రేమించాను కనుక. లోకమంతా కూడా ఇప్పుడు ఎలాగుంది, పాపం చేత నిండి ఉంది. ఆది కాండం నుంచి కూడా ప్రణానందం వరకు కూడా లోకము పాపంతో నిండి ఉందన్న విషయాన్ని దేవుడు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశాడు. ఆది కాండంలోనే పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా పాపులు అని జ్ఞాపకం చేయబడతా వచ్చింది ఆది కాండం 19వ అధ్యాయంలో, మరి అక్కడ లోతు దినాల్లో. అంతకంటే ముందుగా మరి మనుషులు అందరూ కూడా పసిపిల్లల హృదయాల్లో కూడా మరి బాలురు సైతము వారి హృదయ ఆలోచన చెడిపోయిందని 6వ అధ్యాయంలో ఆది కాండంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. గమనించారా? ఇక్కడ అందరూ కూడా చెడిపోయారు. వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా చెడ్డవైపోయాయి. కనుక దేవుడు ప్రేమించాడు కనుక, వాళ్ళు మాట అంటలేదు కనుక వాళ్ళని విమోచించాలని, విడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒకరు కావాలి. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఒకరు కావాలంటే ఎవరు వెళ్తారు?
ఎవరిని పంపాలి? అందుకని అదే యెషయా గ్రంథమందు 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, నువ్వు ఎవడు పోతాడు, నేను ఎవరిని పంపుతానని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు కదా, తండ్రి నేనున్నాను నన్ను పంపు అని చెప్తున్నాడట. 6వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, సిద్ధగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన, నీవు పోయి ఈ జనంతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము త్రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఏమన్నా అంటే ఇక్కడ, ఇదిగో నేను లోకాన్ని ప్రేమించాను కనుక ఆ లోకాన్ని విడిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు విడిపించాలనుకుంటున్నాడు? అందరూ కూడా పాపంలో ఉన్నారు. పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా పాపంతో నిండి ఉన్నారు కనుక ఆ పాప సంబంధమైనటువంటి దానిలో నుంచి ఆయన విడిపించాలనుకున్నాడు కనుక అక్కడికి ఎవరిని పంపాలి? దూతలను పంపడానికి వీల్లేదు. ఎందుకంటే దూతలు కూడా పాపం చేశారు. ఆది కాండంలో దూతలు కూడా పాపం చేశారు. అందుకనే ఒక సృష్టి అనేది ఏమైపోయింది? సమస్తం కూడా నాశనం చేయబడిపోయింది లూసిఫర్ ద్వారా. కనుక ఇక్కడ లూసిఫర్ ద్వారా ఒక సృష్టి అంతా కూడా పాడైపోయింది. కారణం ఏంటంటే పాపం చేయటం వల్ల. అందుకొరకే దూతలు సైతం పాపం చేసిన వారినట దేవుడు వారిని బంధించి ఉంచాడట. దేనికోసమయ్యా అంటే ఆ చివరి దినాన వాళ్ళని నరకాగ్నికి అప్పగించడానికి వాడిని బంధించి ఉంచాడు. కనుక ఇప్పుడు దూతలను పంపడానికి అవకాశము లేదు. అందుకే ఎవరున్నారు, ఎవరు వెళ్తారని చెప్పి అడుగుతున్నప్పుడు అక్కడ కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఇప్పుడు కుమారుడు అన్నాడు కదా, నేనున్నాను నన్ను పంపు, నేనున్నాను నన్ను పంపు అన్నాడు. ఎందుకంటే నువ్వు తండ్రివి, మనం చిత్తం అన్నాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆత్మను పంపడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మను పంపితే అది ఎవరికి కూడా కనపడదు. అవునా? గాలి వచ్చింది అనుకోని కనపడుద్దా? కనపడదు. ఆత్మ అనేది కనపడేది కాదు, అది అనుభవించేది. కనుక ఆత్మను పంపడానికి వీలు లేదు. తండ్రి అయిన దేవుడే లోకంలోకి వచ్చి చనిపోవడానికి అంతకంటే వీలు లేదు. కనుక ఇప్పుడు ఏం చేశాడంటే ఆయనే కుమారుడుగా లోకంలోకి వచ్చి ఆయన లోకంలో ఉన్నటువంటి పాపులను విమోచించడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు తండ్రి. కనుక ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. మనం యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు వాడు పెద్దవాడిని పిలిచి పొలమేనరా బాబు అంటే వాడు ఏమన్నాడు? పోతానులే అన్నాడు, కానీ పోలేదట. ఇంకోటి పిలిచి అయ్యా నువ్వు పొలం పోరా అంటే నేను పోను పోవయ్యా అని చెప్పాడు. కానీ వాడు ఏం చేశాడు? వాడు పోనని చెప్పాను కదా తండ్రికి అని చెప్పి వాడికి వచ్చేవాడికి బాధపడి సరే ఎందుకు పోకుండా ఉండాలని వాడు వెళ్ళాడు పొలంకి. అయితే ఇక్కడ అందరూ కూడా అలాగే ఉన్నారు. ఒకడు చేయనని చెప్పి చేస్తానని చెప్పి చేయకుండా ఉన్నాడు. ఒకడు చేయనని ముందే చెప్పి తర్వాత చేశారు. కనుక ఇప్పుడు ఏమైంది? తండ్రి చిత్తాన్ని ఇద్దరిలో ఎవరు కూడా నెరవేర్చలేదు. తండ్రి యొక్క చిత్తం అంటే పొలం పోయి నువ్వు పని చూస్తున్నారా అని చెప్పాడు. వెళ్తానన్నవాడు వెళ్ళకుండా మానేశాడు. వెళ్ళడానికి ముందే తిక్కరించినటువంటి వాడు వెళ్ళాడు. కనుక ఇప్పుడు ఇద్దరు కూడా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. అందుకొరకే ఇక్కడ ఎవడున్నాడు నేను పంపడానికి, లోకాన్ని విమోచించాలి, లోకాన్ని రక్షించాలంటే ప్రజలను రక్షించి విమోచించాలి, వారి కొరకు విమోచన కార్యాన్ని చేయాలి. కనుక ఎవడున్నాడు పంపడానికి నేను అడుగుతున్నప్పుడు అక్కడ కుమారుడు అన్నాడు కదా, తండ్రి నేనున్నాను నన్ను పంపు అని చెప్తున్నాడ. నన్ను పంపు అని చెప్పినప్పుడు అన్నాడు కదా, అదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను పంపు, నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను పంపు, నేను ఉన్నాను అని చెప్తున్నాను. అందుకని దేవుడు చెప్తున్నాడు కదా, అదిగో వారు కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, హృదయంతో గ్రహిస్తారు, కానీ వాళ్ళు ఏమన్నారు? దాన్ని దేనిని కూడా చేయరు అని చెప్తున్నారు. మనుషులు ఏటవారట? కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు,
హృదయంతో గ్రహిస్తారు, కానీ దాన్ని అనుసరించరు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, వాళ్ళు అలా ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళ హృదయాలు ఏమైపోయినట్ట, ప్రొవిపోయినని చెప్పాడు. యేసు ప్రభువు చాలాసార్లు ఇశ్రాయేలుతో గద్దించాడు. ఏమనంటే, మీరు వినుటకు వినుచున్నారు కానీ చూచుటకు చూస్తున్నారు కానీ మీ హృదయాలతో మీరు గ్రహింపలేకుండా ఉన్నారు. కారణం ఏంటంటే మీ హృదయములు కొవ్విరి, మీ హృదయాలు కొవ్విరి అట. అందుకొరకే ఇక్కడ అలాంటి ప్రజలయ్యేవారు అంటే, నేను వెళ్తాను తండ్రి, నన్ను పంపు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను అని అడిగాడట. అందుకు తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుని భూమి మీదకి పంపించాడు. అందుకని ఆయన ఇప్పుడు ఏమయ్యాడు, మానవుడుగా వ్యక్తులుగా లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎలాగ వచ్చాడు, పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం ఏం చెప్పాడు, చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా వచ్చాడు అంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి వాడు, దేవుని స్వరూపంగా ఉన్నటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోకుండా ఆయన మనుషుడుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను తగ్గించుకొని ఎంతవరకు తగ్గించుకున్నాడయ్యా అంటే, శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతగా తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలి. ఎవడు పోతాడని అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళని చెప్పలేదు, నువ్వు వెళ్ళని చెప్పలేదు, కానీ ఎవరు వెళ్తానంటే నేను వెళ్తాను ఆయన. తండ్రి నేను వెళ్తాను నీ చిత్తము నెరవేర్చడానికి. నీ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టమైంది. అందుకొనక ఇక్కడ యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ వచ్చి అంటాడు కదా, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాడు, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. హల్లెలూయా. ఏం చెప్పాట, ఇదిగో నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు. ఎవరు ఏమని చెప్తున్నాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడట ఆయన. ఆ సేవకుడుగా ఇప్పుడు పంపించాడు. కుమారుణ్ణి ఎలా పంపాడు, ఒక సేవకుడుగా పంపాడు. ఆయన దాసుడు రూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడుగా చేసుకొని వచ్చాడు. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు, ఆయన నా ప్రియుడు. అందుకనే దేవుడు పరలోకంలో నుంచి ఆత్మస్వరూపుడుగా మాట్లాడాడు. ఏమని చెప్పి, అదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుచున్నాను, మీరు ఇతని మాట వినండి అని చెప్పాడు. కానీ ఎవడు కూడా ఆయన మాట వినలేదు. ప్రభువే చెప్తా వచ్చాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి ఎప్పుడు మన యందు ఆనందిస్తాడు. తండ్రికి ఎప్పుడు మనకు సంతోషం కలిగించే వారుగా ఉంటాము ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైంది చేసినప్పుడు. బాగా చదువుకున్నానా అని చెప్పగానే వాడు బాగా చదువుకున్నాడు అనుకో, తండ్రికి చాలా ఇష్టం అవుతాడు కదా. అదే బాగా చదువుకున్నానా అంటే చదువుకోకుండా గాలి తిరుగుతా ఉన్నా అనుకో, తండ్రికి ఇష్టం అవుతాడా, కోప్పడుతూ ఉంటాడు. వాడు ఇంట్లో ఉన్నది వెళ్ళిపోరా అంటాడు. అయితే ఇక్కడ ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారో, తండ్రి చిత్తాన్ని మరి జరిగించగలిగిన వారుగా ఉంటారో వారు తండ్రికి ఇష్టమైన వారు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు భూమి మీదకి ఎలా వచ్చాడు ఆయన, సేవకుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు కదా. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కనుక దేవుడు ఏమనంటే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణానికి ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచుతున్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును అని జ్ఞాపకం చేస్తున్నాను. అతడు యందు నా ఆత్మను ఉంచాను, అతడు అన్ని జనులకు న్యాయాన్ని కనపరిచేవాడుగా ఉంటాడు. కనుక అతని యందు నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే అతడు నా ఇష్టాన్ని కలిగించడానికి వచ్చాడు. ఎందుకని ఏమన్నాడు దేవుడు, అదిగో అతనిని నలుగా కొట్టడము యెహోవాకు ఇష్టమైంది. అతను నలుగొట్టడం ఇష్టమైంది దేవునికి. కాబట్టి ఆయన అతనికి వ్యాధిని కలుగు చేశాడట. ఏం వ్యాధి కలుగు చేశాడు, పాపపు వ్యాధిని కలుగు చేశాడు కదా.
మన పాపమంతా ఆయన మీద మోపాడు. గతంలో మనం చెప్పుకున్నాం, వ్యాధికి రోగానికి కారణం ఏంటి? పాపం. మొట్టమొదట రోగానికి కారణం ఏంటయ్యా అంటే పాపం అని చెప్పాడు. తర్వాత ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి, ఒకదానికి అనేకమైన కారణాలు ఉంటాయి. మొట్టమొదట రోగం వచ్చిందంటే ఎందువల్ల వచ్చిందయ్యా బైబిల్ ప్రకారంగా అంటే అది పాపం వల్ల రోగం వచ్చింది, అంతేగాని ఇంకో దేనికోసం రాలేదు. ఇప్పుడు ఆ పాపం వల్ల రోగం వచ్చింది కనుక ఆ పాపమంతా, మన పాపమంతా కూడా దేవుడు ఏం చేశాడంట? ఆయన మీద మోపాడు. పాపము ఎరుగని ఆయన పాపిగా మన కొరకు చేయబడ్డాడు. హల్లెలూయా. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అందుకొరకే ఇక్కడ ఏమన్నాడంటే అతడు ఆయనకు వ్యాధిని కలుగు చేస్తాడు, పాపపు వ్యాధి. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు అని చెప్పాడు. అతడు తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. ఇప్పుడు బలిని ఇవ్వాలి, పాప విమోచన చేయాలంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనం చెప్పినట్టుగా ఏంటది? రక్తం అనేది చిందించబడాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక ఇప్పుడు రక్తము చిందించాలి. దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఏదయ్యా అంటే లోకంలోకి వెళ్ళి పాపుని రక్షించంటే ఏదో కింద పడిపోయినాడు పైకి లేపి నుంచోబెట్టడం కాదు. పాపాలని కడగాలి, పాపమంతను కూడా శుద్ధి చేయాలి. పాపాన్ని శుద్ధి చేయాలంటే మరి ఇరిమియాలో చెప్పినట్టుగా విస్తారమైన క్షారము కానీ సబ్బు కానీ ఏది కూడా పాపాన్ని శుద్ధి చేయలేదు. విస్తారమైన సబ్బు పాప క్షారం అనేది పాపపు డాగులని శుద్ధి చేయలేదు. మరి ఏమి శుద్ధి చేస్తాయా పాపాన్ని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, అంటే పుణ్యాత్ముని యొక్క రక్తము. గొర్రె పిల్లగా లోకానికి వచ్చి పాపాన్ని మోసుకొని పోయేటువంటి ఆ గొర్రెగా చేయబడినటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము మాత్రమే పాపపు డాగును తీసివేసేది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం కాదు కానీ నీ రక్తానే చిందించాలి అయ్యా అని చెప్పాడు తల్లి. అందుకు తనను తానుగా ఏం చేసుకున్నాక అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు అన్నాడు. తండ్రి చిత్తం అది తండ్రి చిత్తం. అందరూ అనుకున్నారు కదా, ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే పెద్దలు అంటుండే వారు యాజకుడు, ప్రధాన యాజకుడు అన్న కైపాలు మేము ఎట్లా అయితే పట్టుకున్నాం ఏంది అనుకున్నారు కదా, అనుకున్నారు. మిగిలినటువంటి వారు కూడా అనేక రీతిలో అలాగే అనుకున్నారు. బరబ్బా అనుకున్నాడు, ఇదిగో నేను మనిద్దరం కలిసిపోదాము, నువ్వంటే జనానికి ప్రేమ ఉంది, నేనంటే భయం ఉంది, లోకాన్ని ఏలుబడి చేద్దాం రావయ్యా అంటే నేను రానన్నావు కదా, నీకు అలాగే జరగాలనుకున్నాడు బరబ్బా. అలాగే ఇస్కరియోతు ఏదో ఏమనుకున్నా అంటే ఇదిగో నాకేదో నువ్వేదో రాజు అవుతావు, నువ్వు రాజు అయితే నీ వెనకాలే మంత్రిని అవుదాం అనుకున్నాను, నువ్వు రాజు కాకపోగా నన్ను మంత్రిని చేసే అవకాశం పోగొట్టుకున్నానని చెప్పి నీకు అలాగే జరగాలనుకున్నాడు. మిగిలిన వారు అనేకమైన ఆరోపణలు చేసిన వారందరూ కూడా ఏమనుకున్నారంటే చూసావా నిన్ను ఎలా గిరికించావు అనుకున్నారు. కానీ దీనంతటికీ వాళ్ళు మనుషులు వాళ్ళు అనుకున్నట్టుగా అనుకున్నారు. కానీ అసలు కారణం ఏంటంటే ఇది తండ్రి యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడానికి దేవుని ఏర్పాటు. అది పాపాలు భరించడము దేవుని ఏర్పాటు, శిలువలు అప్పగించబడటం దేవుని ఏర్పాటు, ఆయన శిక్షను పొందటం దేవుని ఏర్పాటు, ఆయన గాయాలు చేయబట్టం, రోగంతో నింపబట్టం, పాపాన్ని మోపబట్టం, లేకపోతే ఆయన బలిగా అర్పించుకోవడం అనేది దేవుని యొక్క చిత్తం. అది ఆ చిత్తానికి అనుకూలంగా ఆ కుమారుడు నడుచుకున్నాడు. అందుకొరకు ఇక్కడ దేవుని వాక్యంలో యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఏమన్నాడు? తనను తానుగే అపరాధ పరిహారార్థగా బలిగా చేసుకున్నాడు అని చెప్పాడు. తండ్రి యొక్క చిత్తము అని చెప్పాడు. తండ్రి చిత్తం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నేను లోకానికి వచ్చానని చెప్పాడు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయనకి ఇష్టమైందని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కీర్తనలో మనం చూస్తూ ఉంటే 40వ కీర్తనలో 7వ వచనంలో అక్కడ మరి కీర్తనాకారుడు మాట్లాడుతూ అని చెప్తున్నాడు కదా, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను.
ఏమన్నాడు? పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారమే నేను లోకంలోనికి వచ్చాను. గమనించారు? ఈ పుస్తకంలో రాసినట్టుగానే వచ్చాను నేను, అంతే. రాయబడింది కాబట్టి వచ్చాను. ఆ రాయబడింది ఏంటి? అది తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క తలంపది. ఆ చిత్తము నెరవేర్చడానికే నేను లోకానికి వచ్చాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా లోకాసు వార్తలు 24వ అధ్యాయం 44వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా అదే మాట చెప్తా ఉన్నట్టు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నారు. ఆ శిష్యులకి అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వారికి అది సరిగ్గా అర్థం కావట్లేదు. ఆయన చివరి గడియలోకి వచ్చినా చెప్తున్నాడు కదా, ఏమన్నా అంటే, ఇదిగో నేను మీ దగ్గర ఉన్నప్పుడు, చనిపోయి తిరిగిలేసిన తర్వాత చెప్తున్నాడు ఏమని, నేను మీ దగ్గర ఉన్నప్పుడు నన్ను గూర్చి ప్రవక్తలలోను గ్రంథముల్లోను కీర్తనలోను రాయబడిన విషయాలు అనేకం నేను మీకు చెప్పాను, కానీ అవి మీకు అర్థం కాలేదు. అవన్నీ కూడా నెరవేర్చడం నేను వచ్చాను. ఇప్పుడు అవి నెరవేర్చడము నాకు ఇష్టమైంది. ఎందుకంటే అదంతా కూడా తండ్రి యొక్క చిత్తం అని చెప్తున్నాడు. అదంతా కూడా తండ్రి యొక్క చిత్తము. అందుకనే యేసు ప్రభువారు యోహాను సువార్తలో కూడా 4వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినప్పుడు, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన వాని చిత్తమును, ఆయన ఉద్దేశాన్ని, ఆ పనిని నెరవేర్చడమే నాకు ఆహారమైంది. ఎందుకు చెప్పాడు యేసు ప్రభువు ఈ మాట? ఆ ఎండవేళ ఆ సమరయ అనేటువంటి ఆ ప్రాంతంలో సుఖార అనేటువంటి ఆ ఊరి దగ్గర యేసు ప్రభువారు మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, తండ్రి చిత్తము నెరవేర్చడానికి. ఆ చిత్తం ఏంటయ్యా అంటే, అక్కడికి ఒక స్త్రీ రాబోతా ఉంది. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే, పాపాత్మురాలు. ఆమెను రక్షించాలి. ఆమెను రక్షిస్తే ఆమె వెళ్ళి కొంతమందిని తీసుకురావాలి. అందుకొరకే అక్కడికి వెళ్ళి ఆమెతో సంభాషణ చేశాడు. అప్పుడు ఈ లోపల శిష్యుడు ఆయనకి అక్కడ ఉండగానే ఏమంటే, ఆకలిగా ఉంది, మనం ఏమైనా తెచ్చుకుందామంటే, సరే మీరు పోయి తీసుకురండి, అక్కడ కూర్చుంటానని చెప్పాడు ప్రభు. వాళ్ళు ఆహారం తేటానికి వెళ్ళారు శిష్యుడు. వాళ్ళు ఆహారం తీసుకుని వచ్చేలేకే ఈ సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో ఆయన మాట్లాడాడు. ఆమెకి జీవజలం ఇస్తానని చెప్పాడు. ఆ జీవజలం నాకు ఈయన అంటే, ఇదిగో నీ పెరిమిటిని తెమ్మని చెప్పాడు. నాకు పెరిమిట్లేడని, నీకు 5 ఉన్నారమ్మా, నీవు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నాకు గుండె బద్దలైపోయింది. ఎందుకంటే ఇతను యూదుడు. సమరయాలో జరిగే సంగతులు అతనికి తెలియవు కదా. సమరయాలో జరిగే సంగతులు అతనికి తెలియవు. అతను ఎప్పుడు కూడా సమరయ మీదకు వెళ్ళడు. కాబట్టి సమరయాలో చాటుగా ఏదో తప్పు చేస్తూ ఉంటుంది. ఆ స్త్రీ యొక్క జీవితం గురించి ఇతను తెలిసిపోయింది. ఆయన చెప్పాడు ఏమని, నీకు 5 ఉన్నారు, కానీ ఉన్నవాడు నీవాడు కాదని చెప్పగానే ఆమె గుండె బయలుపోయి అంతం కదా, అయ్యో ప్రభువా, నిజమే నువ్వు చెప్పింది. నా సంగతిని నీకు తెలియచేయబడే, నువ్వు ఎవరివి? మెస్సియావి. నువ్వు తండ్రి చేత పంపబడినటువంటి వాడివి, నువ్వు రక్షకుడివి, నువ్వు విమోచకుడివి అని ఆయన పొగిడి, ఆ జీవజలం నాకు ఇయ్యా, నేను పద్దాకి బావి దగ్గరికి రాకుండా అంటే ఆయన ఇస్తానని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ కడుపులో నుంచి జీవజల దారులు బయటికి రావడం ప్రారంభించింది. ఆమె గొప్పగా కొండ అక్కడ పడేసి, ఎందుకు వచ్చింది ఆమె? నీళ్ళు తీసుకెళ్తానికి వచ్చింది. నీళ్ళు తీసుకెళ్తానికి వచ్చిన ఆమె ఏం చేయాలి? ఆ కొండ నింపుకొని పట్టుకొని పోవాలి. కానీ ఏం చేసిందంట? ఆ కుండను అక్కడ పడేసింది. ఆ పాపపు కుండ అక్కడ పడేసింది. ఆ పాపపు జీవితం అనే ఘట్టాన్ని అక్కడ పగలగొట్టేసింది. పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఊళ్ళోకి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సియా కాడా?
చూడండి అని చెప్పింది. ఆ ఊర్లో అందరూ కూడా పరిగెత్తుకొని పోయి అక్కడికి ఆయన చూసి ఆయన చెప్పే మాటలు విని వాళ్ళు కొంతవరకు నమ్ముకొని ఏమన్నా అంటే ఇదిగో 2 రోజులు మాతో ఉండయ్యా అని సమరయాలోకి తీసుకెళ్ళాడు ఒక యూదుడిని. ఆయన 2 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏమైందట, వాళ్ళందరూ కూడా సమరయలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన ఎందుకు విశ్వాసం నుంచి అన్నా కదా, ఇదిగో నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదమ్మా, ఇప్పుడు మాకు మేము చూసాం కాబట్టి నమ్ముతున్నాం, ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు అని చెప్పి మేము నమ్ముతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకే ఇదంతా అయిపోయినాక భోజనాన్ని తీసుకొని వచ్చారు శిష్యుడు. అన్ని భోజనం తెచ్చామని చెప్తుంటే ప్రభు అంటారు కదా, నా తండ్రి చిత్తము నా భోజనం అయిపోయిందని చెప్పేశారు. ఆ శిష్యులు అనుకున్నారంట, ఈయనకి ఎవరైనా ఏమైనా తెచ్చి పెట్టారా అనుకున్నారు. అదే యెరూషలేము అయితే ఎవరైనా తెచ్చి పెట్టారు అనుకోవచ్చు, లేకపోతే అదే గలిలయ అయితే ఎక్కువ కాలంగా పరిచయం చేశాడు కాబట్టి ఎవడైనా ఏమైనా తెచ్చిపెట్టాడో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సమరయాకి వెళ్ళాడు. సమరయాలు ఎవరైనా తెలిసి ఉన్నారు ఆయనకి? లేదు. కానీ నా భోజనం అయిపోయిందని చెప్పగానే వాళ్ళు అనుకున్నారు కదా, ఎవడైనా ఏమైనా తెచ్చిపెట్టాడేమో అనుకున్నారట. కానీ ప్రభు అంటాడు కదా, వాళ్ళు అనుకున్నట్టు కాదు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమై ఉంది, అదే నాకు పానమై ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. మరి యేసు ప్రభువు లోకాన్ని ఎందుకు వచ్చాడయ్యా అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ తండ్రి చిత్తం ఏదయ్యా అంటే అతన్ని నలగగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఎంతగా కొట్టారట, వీపంతా కూడా కాళ్ళగా కొట్టారు కదా, ముఖమంతా కూడా బుద్ధి చిత్తం కొట్టారు, రక్త చిత్తంగా చేశారు. తలంతా కూడా ముళ్ళు పెట్టి కొట్టి తలలో నుంచి రక్తం కారినట్టుగా కొట్టారు. ముఖం మీద ఉన్న ఎంటుకలన్నీ కూడా పెరికారు, ఆ గడ్డం అంతా పెరికారు. మనకులాగా ఆయన క్లీన్ షేవ్ చేసుకునేవాడు కాదు, యూదులు గడ్డం పెంచుకునేవాడు. ఆ గడ్డం పట్టుకొని పెరికారు. ఎంత బాధ కదా, ఆ బాధను భరించాడు. ఎందుకంటే అతన్ని బాధ పెట్టడము, అతన్ని నలగొట్టడము యెహోవాకి ఇష్టమైంది. అతనికి వ్యాధిని కలుగు చేశాడు, అతని మీద పాపాన్ని మోపాడు. ఆయన శరీరము తన కుమారుడైన యేసుక్రీస్తు వారి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడని చెప్పుకున్నాము. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అతడే తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయనకి ఆహారమై ఉంది, ఆయనకి పానమై ఉంది, ఆయనకి ఇష్టమై ఉంది. నువ్వు చెప్పింది నేను చేస్తాను తండ్రి అని చెప్తున్నాడు. ప్రభువు చెప్పిన ఉపమానంలో లాగా పెద్దోడు చేస్తానని చేయకుండా చిన్నోడు చేయదని చేసినట్టు కాదు. ఏమైతే మాట్లాడతాడో అదే చేస్తున్నాడు. అందుకనే ప్రభు అని చెప్పాడు, ఇదిగో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నా అంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయం ముందు 31వ వచనం అంటున్నాడు కదా, నేను తండ్రిని ప్రేమించుచున్నాను కనుక లోకము నేను తండ్రిని ప్రేమిస్తున్నానని తెలుసుకునేటట్టుగా తండ్రి నాకు అప్పగించినది నెరవేర్చడానికి నేను ఇలాగ చేయించున్నాను. ఎలాగా? ఇప్పుడు అప్పగించుకోబోతున్నాడు సిలువలోకి వెళ్ళటానికి. ఆ గచ్చి మీద తోటలోకి వెళ్ళబోయే ముందు జరిగిన సంభాషణ ఇది. ఆ గచ్చి మీద తోటలోకి వెళ్ళబోయే ముందు జరిగిన సంభాషణ ఇది. కనుక ఇప్పుడు తండ్రి చిత్తము, నన్ను పంపిన వాని యొక్క చిత్తము, దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను. కాబట్టి నేను తండ్రిని ప్రేమించాను. నిజంగానే ఆ ఉపమానంలో తండ్రిని ప్రేమించినట్లయితే పెద్దోడు చేస్తానన్నవాడు చేసేవాడు, చిన్నోడు వాడు చేసేవాడు, వెళ్తానని వెళ్ళేవాడు వాడు కూడా. వాళ్ళిద్దరూ కూడా తండ్రిని ప్రేమించలేదు. ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నన్ను వెంబడిస్తాడని చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని పాటిస్తాడని చెప్పాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాడు ఆయన.
అందుకని ఆయన ఇచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్పుకున్నాం మనం? నీ దేవుడైన యెహోవాను నేనే, కాబట్టి నీ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి సేవించాలి. యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో కూడా పూర్ణమైనటువంటి దాంతో తండ్రిని ప్రేమించాడు. అందుకొరకే ఆయన మాట వినటం ఆయనకి ఇష్టమైంది, ఆయన చిత్తము నెరవేర్చడము ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఆయన తండ్రిని నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకునేట్టుగా. ఎవరు తెలుసుకోవాలట? తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ప్రేమించాలని చెప్పాడు కదా. దేవుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ప్రభు కూడా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఒకవేళ నేను తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రభు చెప్పిన ఉపమానంలో లాగా ఆ తండ్రి పంపింది చేయకపోతే ప్రేమించినట్లు కాదు. లోకం అప్పుడు ఏమనుకునేదంటే, ఇదంతా చెప్తాడండి, ముందు చేస్తానంటాడు, చేయకుండా వెళ్ళిపోతాడు వీడు అనుకునేవారు. కానీ ఇప్పుడు నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకోవాలి. ఆ లోకము తెలుసుకునేట్లుగా నేను ఇలాగ చేయుచున్నాను. ఎలాగట? ఆ శ్రమంలోనికి వెళ్ళబోతున్నాను. ఆ శ్రమంలోనికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆయనను నలుగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. ఆయన నలుగొట్టడం యెహోవాకు ఇష్టమైంది కనుక అది చేయటానికి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నానని ఆ శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము. కనుక తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన శ్రమ పొందాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన మరి అలాగున శిక్షను విధించబడ్డాడు. ఈ మాటలు చెప్తా ఉంటే గబగబా పేతురు లేచి ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తూ ఉంటే, పేతురు ఆయనను చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయన్ని గద్దించాడు. ఎవరిని? యేసు ప్రభువాన్ని గద్దించాడు. అందుకనే దుడుకు పేతురు అంటాడు, ఎవరిని గద్దించాలో తెలియదు, ఎవరిని గద్దించుకున్న ఉండాలో కూడా ఆయనకు తెలియదు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను శాస్త్రుడికి అప్పగించబోతున్నాను, యెరూషలేము మనం వెళ్ళబోతున్నాము. పైన 21 వచ్చింది కదండి. అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా ఏం చెప్తున్నాడు ప్రభువారు? మనం యెరూషలేముకి వెళ్తాము, పెద్దలకు నేను అప్పగించబడతాను, ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు నేను పొందుతాను, వాళ్ళని చంపుతారు, 3వ రోజు నేను ఆ మరణంలో నుంచి నేను లెగుస్తాను అని మొదలు పెట్టాడట. ఆ మాటలు చెప్తా ఉండగానే గబగబా పేతురు లేచాడు. పేతురు లేచి ఏమన్నట? పేతురు ఆయనను ఒకవైపుకు తీసుకొని పోయి, గబగబా లేచి కూర్చున్నవాడు ప్రభు చేయబట్టుకొని పక్కనే లాక్కు ఒకవైపు లాక్కొని పోయి, ప్రభు అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగకుండును గాక అని ఆయన్ని గద్దించాడంట. అంటే కొద్ది మాట రాశాడు కానీ ప్రభు బహుశా పేతురు ఇంకా చాలా మాట్లాడి ఉండొచ్చు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన చిత్తము నెరవేర్చకపోతే ఆయన్ని పంపించినటువంటి ఆ తండ్రికి అవమానం కలుగుతుంది. అవునా? అవమానం కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, బయట నుంచి ఎవరో చుట్టం వచ్చాడు, అది ముందు ఏదో చెప్తావు వాడికి, పిల్లోడికి నువ్వు పోయి ఆ పని చేయరా అంటావు. ఆ పని చేయమని చెప్పంగానే వాడు సరే నానా అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ పని చేసి దగ్గరకు వచ్చాడనుకో, ఆ వచ్చి చుట్టమే ఉంటాడు, అరే కూడా నీ కొడుకు, నువ్వేం చెప్పినా వాడు చేస్తాడు. నిజంగా కొడుకు అంటే ఎట్లా ఉండాలి, తండ్రి అంటే ఇలా ఉండాలని పొగుడుతాడు. వాడు ఒక చూపు కిందకి పైకి చూసి ఓయా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడు వెళ్ళిపోయినాక ఏమంటారు సార్,
ఏందిరా ఇక్కడి నుంచో నీ కొడుకుని, అదే నా కొడుకు అయితే ఆట తీసేవాడు అంట. కానీ ఇక్కడ తండ్రి చిత్తం ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. జనులు ఏమంటారంటే నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవుడు కూడా ఇతడు నా ప్రియ కుమారుడు, నా యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని చెప్పాడు. ఆ చిత్తం ఏంటి? మనుషులను రక్షించాలి, వీళ్ళ కొరకు చనిపోవాలి. ఆయన చిత్తము నేను నెరవేర్చడానికి లోకానికి నేను వచ్చాను కనుక ఆయన నన్ను ప్రేమించాడని, నేను ఆయన్ని ప్రేమించానని లోకం తెలుసుకునేటట్టుగా నేను ఇది జరిగించబోతున్నానని చెప్పాడు. చివరిగా మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హల్లెలూయా. ఏం చెప్పండి? నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చితిని. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు సంపడ్డాడు? ఎందుకు ఆయన బాధలు అనుభవించాడు? ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు కనుక ఆ చిత్తములో ఉన్న సమస్తం కూడా ఆయన జరిగించవలసినటువంటి వాడై ఉన్నాడు. అందుకే ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, గాయాలు చేయబడ్డాడు. ఆయన చివరికి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధరణుడుగా లేచాడు. ఎందుకంటే తండ్రి ఆయన్ని ప్రేమించాడు, ఆయన కూడా తండ్రిని ప్రేమించాడు, లోకానికి సెలవిచ్చాడు, తెలియజేశాడు. ఆ తండ్రిని ప్రేమించాడు కనుక ఆ తండ్రి మాట విని ఆయన ఇచ్చిన పనంతా కూడా నెరవేర్చి తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కనుక ఆయనతో పాటు మనము కూడా ఆయన నెరవేర్చిన ఆ యొక్క పనిలో భాగం అయినటువంటి వారంగా ఉన్నాం కనుక ప్రభువా మా కొరకు తండ్రి నిన్ను పంపించాడు కనుక మమ్మల్ని రక్షించడం తండ్రి నీకు అప్పగించిన పని కనుక నీవు అది జరిగించావు, నీకు వందనాలు తండ్రి, మమ్మల్ని రక్షించావు, నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రభువుని మహిమపరుస్తూ మనందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. వచ్చి